మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. కీర్తన గ్రంథం 34వ కీర్తన 12వ వచనములో, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా అని చెప్తున్నాడు. బ్రతకాలనుకునే వాళ్ళు కోరిక ఎక్కువ కాలం బ్రతకాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ చాలామంది ఎక్కువ కాలం బ్రతుకును కోరుకోపోవడానికి గల కారణం ఏంటంటే, మేలుకరమైన బ్రతుకు లేదు. ఏదో ఒక కీడు, ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం. ఈ బతుకెందుకండి? ఇట్లా బ్రతికెందుకండి అనుకుంటున్నారు. అయితే దేవుడు ఒక పరిష్కారాన్ని చెప్తున్నాడు. ఈ లోకంలో మంచిగా బతకొచ్చు, మేలు పొందొచ్చు, బతకొచ్చు. అలా బ్రతికినోళ్ళు బైబిల్‌లో చాలామంది ఉన్నారు. దేవుడిని నమ్ముకున్నోళ్ళు బ్రతుకుతున్నారు. అర్ధాయుషు లేకపోతే దేవుడు నియమించిన కాలానికి ముందుగా చనిపోవటం దేవుడి చిత్తం కాదు. ఎక్కువ కాలం బ్రతకాలని దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ. ఆ ఎక్కువ కాలం కూడా మేలు పొందుకుంటూ బ్రతకాలి. అనేక దినములు అనే కోరిక గల వాళ్ళు చేయాల్సిన 4 పనులు ఇక్కడ కీర్తనల భాగంలో ఉన్నాయి. మొదటి పని వాక్యం సెలవిస్తుంది. మేలు పొందుచు అనేక దినములు బతకాలంటే, మేలు పొందుచు బ్రతకాలంటే చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోవాలి. చెడు మాటలు రాకూడదు, మంచి మాటలు రావాలి నోట్లోంచి. ప్రపంచంలో మంచి మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లోనే ఉన్నాయి. బైబిల్ చదివితేనే మంచి మాటలు వస్తాయి. చెడు మాటలు రానివద్దు. చెడు మాటలు పలికిన వాళ్ళు అల్పాయుష్ కలిగిన వాళ్ళు అవుతారు. తక్కువ ఆయుష్. చాలామంది చనిపోవటానికి గల కారణం చెడు మాటలు. బైబిల్‌లో చాలామంది అలా చెడు మాటలు పలికి చనిపోయారు. తర్వాత కపటమైన మాటలు పలకకుండా పెదవులు కాచుకో. కపటమైన మాటలు అబద్ధాలండి. అబద్ధాలు అస్సలు ఆడకూడదు. అబద్ధం ఆడిన అన్ని యశాపెరాలు అక్కడికక్కడే చనిపోయారు. అబద్ధం ఆయుష్ను తగ్గించిద్ది. అబద్ధములు ఆడువారి పెదవులు మూయబడతాయి. అందుకే మీ పిల్లలకి అబద్ధాలు నేర్పించొద్దు. సాతానుడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధం ఉందంటే అది సైతాను కార్యము. కనుక అబద్ధం రానివద్దు. అబద్ధాలు ఆడకుండా చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. చెడ్డ మాటలు రాకుండా చేయండి అని ప్రార్థన చేయాలి. గెహజీ అబద్ధం ఆడే కదండి కుష్టివ్యాధి తెచ్చుకుంది. కయ్యూను అబద్ధం ఆడాడు. నీ తమ్ముడు ఎక్కడంటే నేనేమన్నా కావాలివన్నా అని అబద్ధం ఆడే కదండి ఆయన దేశదిమ్మర అయిపోయాడు. దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడిన పేతురు ఏడ్చాడు, సరిచేసుకున్నాడు. అయ్యా యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుని అబద్ధం ఆడిన పేతురు తర్వాత వెళ్ళి పశ్చాత్తాపడటం వల్ల కనికరం పొందాడు. ఇప్పుడు అబద్ధాలు మానండి. తర్వాత కీడు చేయటం అని మేలు చేయి. ఎవరికి కీడు చేయొద్దు అంటే దాని అర్థం క్షమించండి. ఎవరిని మనసులో కూడా తిట్టుకోవద్దు. శత్రువులను కూడా క్షమించండి. శత్రువులు కూడా బాగుండాలని కోరుకోవాలి. క్షమించే మనసు నీకుందా? అది దేవుడు కోరుకుంటున్న అద్భుతమైన మాట. కనుక మన జీవితంలో కీడు చేయటం మానేసేయండి. ఎవరికి కీడు చేయదు, మేలు చేయి. మేలు చేయటం అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీకు చేతనైన సాయం అదే. తర్వాత అంట 4వది సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడంటున్నాడు. సమాధానంగా ఉండాలి. సమాధానాన్ని వెతకడానికి సమాధానం ఎక్కడ దొరికిద్దండి? షాపుల్లో దొరికిద్దా? దొరకదు కదా. పెద్ద పెద్ద చర్చిలో దొరికిద్దా? దొరకదు. యేసుక్రీస్తులోనే దొరికిద్ది. జీసస్ క్రైస్ట్ సమాధానకర్త. మరి ఆయన దగ్గర ఎతకండి. ఈ 4 పనులు చేయండి. ఖచ్చితంగా మీరు ఎక్కువ దినములు బ్రతుకుతారు. మేలు గల జీవితం, మేలు పొందుచు అనేక దినములు బ్రతుకుతారని బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. మరి ఎట్టి పరిస్థితిలో లోక సంబంధమైన జీవితానికి అవకాశం ఇవ్వద్దు. రోగాలతో బతకొద్దు. బతికే బతుకు కష్టాలతో కాదు, యథార్థంగా పరిశుద్ధంగా జీవించి ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. బాప్తీసం తీసుకోకపోతే బాప్తీసం తీసుకోండి. బాప్తీసం తీసుకొని కూడా లోకంలో పడితే మళ్ళా మారు మనసు పొందండి. సరిచేసుకోండి. క్షమించయ్యా అని అడగండి. నీ నాలుకను, నీ యొక్క పెదవుల్ని కాచుకో. స్తుతులు చెప్పు. బైబిల్ ఎక్కువ చదువు, ప్రార్థన చేయి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. అటు కృప దేవుడు మీకు ఇచ్చిన కాక చిన్న ప్రార్థన చేస్తాను, వినండి. ప్రార్థనలు పాలు పంపులు పొందండి, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు వగ్గు ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఈ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా ఎక్కువ దినములు బ్రతుకుటకు, మేలు పొందుచు అనేక దినములు బ్రతుకుటకు మాట వినే పిల్లలు బాగుండటం చూస్తూ, కుటుంబం బాగుండటం చూస్తూ, సమాజం బాగుపడేటట్టు ప్రయత్నిస్తూ ఎక్కువ దినములు బ్రతికే కృపను వీరి కుటుంబానికి దయచేయమని, వీరి కుటుంబాలని, వీరి జీవితాలను మీ చేతికి అప్పగిస్తూ సమృద్ధి అయిన ధనము, ధాన్యము, భక్తి, ఆరోగ్యము, వాక్యము, ఈ వాక్యం వింటున్న వారి గృహంలో దయచేసి, ఈరోజు ఎవరు పెళ్లి రోజు జరుపుకున్నారో, ఈరోజు ఎవరు పుట్టినరోజు జరుపుకున్నారో వారిని పరలోకం నుండి మీ హస్తాలు చాపి ఆశీర్వదించండి, దీవించండి. ఈరోజు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి విజయం దయచేయండి.
వివాహం కాని వాళ్ళకి వివాహం, గర్భఫలం లేని గర్భఫలం, ఏ కార్యం కావాలో ఆ కార్యం జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30కి శుభవార్త ఛానల్‌లో విజయపు ధ్వని అనే టీవీ ప్రోగ్రామ్ వస్తుంది. చూడండి. ప్రతిరోజు విజయవాడ, గుంటూరు, అదేవిధంగా మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో ప్రార్థన టీవీ అని వస్తుంది. ప్రతి ఉదయం 6 గంటలకి, ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి విజయపు ధ్వని అనే వర్తమానం వస్తుంది. చూడండి. వాటి కోసం ప్రార్థించండి. మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్